హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు టైలరింగ్ ఏం కుట్టానని చూపించామనేసి తీస్తున్నాను వీడియో. ఈరోజు కుట్టిన బ్లౌజ్ ఇది మిర్రర్ వర్క్ వచ్చింది. లెహంగా మీద అండి బ్లౌజ్ అయితేని క్రాప్ టాప్ ప్రిన్సెస్ కట్ పెట్టమన్నారు. ఇదిగోండి ప్రిన్స్ కట్, ఎల్బో హ్యాండ్స్, నెక్ షేప్ అండి. ఇది ఇప్పుడు ఎక్కువ మళ్ళీ ఈ నెక్ షేప్లో నడుస్తున్నాయి. బ్యాక్ నెక్ కూడా సేమ్, ఇంకా ఇది అసలు వేయలేదు. ఇంకో బ్లౌజు ఏంటి బ్యాక్ పార్ట్ అనుకుంటున్నారా? చూపిస్తానండి. ఎల్లో బ్లౌజ్ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు వీడియో తీసి చూపించాలనేసి నేను అర్జెంటుగా అది తీసేయాలనుకున్నాను వీడియో. నేను ఇది కుట్టాక కంప్లీట్ అయితే చూపిస్తాను. ఇదిగోండి బ్యాక్ పార్ట్, ఇది వేరే బ్లౌజ్ కట్ వర్క్ వచ్చింది 2 సైడు. ఇవ్వండి సెంటర్లో అయితే ఇలాగా ఇతను పెట్టమన్నారు, పెట్టి ఇలా పోసుకొని తీసాను అన్నమాట. దీని హ్యాండ్స్ ఈ కట్ వర్క్ చిన్నగా ఇచ్చారండి. ఈ కట్ వర్క్ ఇలా బార్డర్ కింద ఇచ్చి ఇలా కుచ్చుల కింద పెట్టమన్నారండి, బొక్క చేతుల కింద. ఇవ్వండి ఇలా వస్తుంది అన్నమాట. కుట్టాక కంప్లీట్ అయ్యాక చూపిస్తాం మళ్ళీ. ఓకే, బాయ్. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎప్పుడు వానవుతుందో, ఎప్పుడు సడన్గా ఎండ కాస్తుందో తెలియదు. పొద్దుటి నుంచి నేను ఇంట్లో ఇలాగ అసలు పొద్దు ఎలాగుందో తెలియదండి. అలాగా తెలియని టైం గడిపాను ఈరోజు. ఇదిగోండి బ్లౌజులు అర్జెంట్లు పొద్దుట నేను 9కి ఎక్కానండి మిషను. 9 నుంచి ఇప్పుడు 10 ఎంత అయింది, 10:30, 10:38 అయిందండి. కనిపిస్తుందా? ఇదిగోండి నైట్ 10:36 అయింది. ఈ టైం వరకు నాకు ఇంకా బ్లౌజ్ రాలేదు. పాపం మీ కస్టమర్ అయితే మనకి బ్లౌజ్ ఇచ్చి 1 రోజులు అయిందండి. కుట్టండి, ఒక 1 వీక్లో మాకు కిట్టి పార్టీ ఉందా, పార్టీకి అవసరం, దానికోసం నేను తీసుకున్నాను శారీ. అయితే మీరు నన్ను డిసప్పాయింట్ చేయకుండా టైంకి అయితే కుట్టివ్వండి అన్నారు. నేనేంటి అశ్రద్ధ చేశాను, టైం ఉంది కదనేసి. ఈ లోపల ఏమన్నా అర్జెంట్లు ఉంటే గబగబా కుట్టుకునేదాన్ని. 2 రోజుల నుంచి అయితే ఫ్రాకులు సరిపోయాయండి. ఇప్పుడు పొద్దుట వచ్చి పెద్ద గొడవ చేశారు. కార్తీక్ అని తీసుకున్నాను చీర, మీరు ఇలా చేస్తారనుకోలేదు లక్ష్మి గారు అనేసి. ఇంకా అలాగన్నాడు. మనం కుట్టివ్వాలి కదా, ఎంత టైం అయినా మనం కుట్టి ఇవ్వాల్సిందే. కస్టమర్లే దేవుళ్ళు. మనకి ఏదైనా వాళ్ళని డిసప్పాయింట్ చేసామనుకోండి, మళ్ళీ మనకి ఇంకొకసారి ఇస్తారా? ఎవరు. అంతేగాని ఇవ్వండి జాగ్రత్తగా అలా మధ్యాహ్నం ఇప్పుడు 2 గంటలకు కట్ చేశానండి. మోడల్ ఉంది, ఈ మోడల్ ఉండటం వల్ల ఏమీ అవ్వలేదు. ఇదిగోండి కుచ్చులు పెట్టాను, కట్ వర్క్ పెట్టి అటు ఇటును. ఫ్రంట్ కూడా కట్ వర్క్ పెట్టానండి. ఇదిగోండి హ్యాండ్స్ అయితే బుట్ట. ఇది 2ంటికి స్టార్ట్ చేశాను కట్ చేయడం. ఒక 1.5-2 గంటలు పట్టిందండి నాకు ఈ ప్యాచ్ రెడీ చేసుకోవడం, హ్యాండ్స్ రెడీ చేసుకోవడం. ఇవన్నీ హ్యాండ్స్ అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసి మళ్ళీ ఎండుమిరపకాయలు ఒకటి కోయించుకున్నాం ఈరోజు. అది ఎండలో వేయకుండా ఉండవలసింది. ఎండలో వేయడం వల్ల ఇంకా అవన్నీ మిరపకాయలన్నీ మళ్ళీ ముచ్చుకులు తీసి, మా చెల్లి అందరూ వచ్చారండి, 4 పిల్లలు ఎదురుగుండా ఉన్న అమ్మాయి కట్ట వచ్చారు, ముచ్చుకులు తీసి పెట్టారు. వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు కదా అని ఆ ముచ్చుకులు తీసుకుంటా అలాగా ఒక 3 గంటలు అయిపోయిందండి టైం. బ్లౌజ్ ఆగిపోయింది. ఒక ఇందాక 9:30 కూడా ఇవిడ వచ్చిందండి బ్లౌజ్ గారు ఆవిడ. లేదంటే ఒక గంట టైం ఇవ్వండి, గబగబా నేను కంప్లీట్ ఇచ్చేస్తాను బ్లౌజ్ అనేసి కుడుతున్నాను. 11 గంటలకల్లా ఇస్తానని మాట ఇచ్చానండి. 11 అయిపోతుంది టైం. ఇప్పుడు గబగబా ఆవిడకి ఫోన్ చేసి ఇవ్వాలి. పొద్దుటే పాపం ఫంక్షన్ పెట్టుకున్నారు. టైలర్లకి ఇలా ఉంటాయండి కష్టాలు. ఇప్పటికి ఇంకా మేము వంట చేసుకోలేదు. ఈ బ్లౌజ్ అప్ చెప్పాలి, వంట చేసుకుని తినాలి. మా బుడ్డోడైతే మాడిపోతాడు, అక్కడి నుంచి అటు ఇటు కళ్ళు తిరిగేస్తున్నాడండి ఎప్పుడు వంట చేసి పెడతానని. టైలర్ల కష్టాలు ఇలాగ ఉంటాయి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.